కాదమ్మా, తెలుసుకుంటే ఇప్పుడు ఆ అబ్బాయి చేసుకోను అంటే ఫోర్స్ఫుల్ గా చేసుకొని ఏం చేస్తావు నువ్వు? ఆ అబ్బాయి వాంటెడ్ గా వేరే అమ్మాయితో తిరుగుతాడు, నీ ముఖం మీదే తిరుగుతాడు, ఇంటికి రాడు, పని చేయడు, ఖర్చులు ఇవ్వడు, అతన్ని పోషించడం ఎదురుగా ఇది. ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఏం చేసుకుంటావమ్మా? నువ్వు జాగ్రత్తలో నువ్వు పడాలా. ఆ సంబంధం కాకపోతే ఇంకొకటి, సరే ఈ అబ్బాయి కాకపోతే ఇంకో అబ్బాయి, నువ్వు నీకు మధ్యలో ఇంకెవరు దొరకలేదా ఇడి తప్ప? ఏం మేడం, నేను అట్లా అనుకోను మేడం. నాకు మేడం డాడీని చూసుకుంటాడు, అంత బాగా మాట్లాడేసరికి ఇప్పుడు నీకేం కావాలమ్మా? అతనితో పెళ్లి చేయడం కావాలా? అంటే మేడం ఇప్పుడు నన్ను మోసం ఎందుకు చేయాలి మేడం? ఆ రోజు నైట్ కూడా చేసుకుంటా అంటాడు, మళ్ళీ వాళ్ళ చేసుకోని అంటాడు. అదే అమ్మా, ఇప్పుడు నీకేంటి అతనితో పెళ్లి చేయించుకోవడం ఎట్లాగా అని అడుగుతున్నావు, అంతేనా? ఓకే నాన్న, లైన్లో ఉన్నాడు కాసేపు. మేడం, యాక్చువల్గా ఈ కేసు మనం చూస్తే అమ్మాయిని అక్కడ మనం ఏం అనటానికి ఏం కనిపించట్లే. మేబీ డిప్రెషన్లో ఉండడం, బాధలో ఉండడం అది వేరు. కానీ ఎందుకంటే చిన్నప్పుడే తల్లి లేకుండా పుట్టిన బాలింత టైంలో అదేదో బాలింతలు జబ్బు రావడం వల్ల వాళ్ళ అమ్మగారు చనిపోయారట. ఉన్న ఒక్క కూతురు ఒక రకంగా, సిస్టర్స్ బ్రదర్స్ ఉన్న వాళ్ళ పెంపకాలు వేరుంటాయి, అమ్మా నాన్న ఉన్న అందరూ ఉన్న కుటుంబం ఉన్న పెంపకం వేరుంటుంది. ఇక్కడ తండ్రి నేను ఇంకా వేరే పెళ్లి ఎందుకు చేసుకోలేదు, ఎందుకంటే ఆవిడ చెప్తున్న ఒక 30 years బ్యాక్ ఏ జంటు కూడా ఖాళీగా ఉండడు, ఎప్పుడు కూడా ఖాళీగా ఉండరు. ఒకళ్ళు లేరు అంటే ఇంకొకరు ఇమీడియట్గా చేసుకుంటారు. ఎందుకంటే హస్బెండ్ లేకుండా ఒక వైఫ్ బతకగలదు పిల్లల్ని చూసుకుంటూ, కానీ ఒక లేడీ వైఫ్ లేకుండా జంటు బతకలేడు పిల్లల్ని చూస్తూ. కానీ పిల్లలు లేకపోయినా కూడా ఇండివిజువల్గా, ఎందుకంటే అతనికి ఒక తోడు అనేది ఎప్పుడు కావాల్సిన, ఎంత అది 60 అవని 70 years అవని ఇలాగే ఉంటుంది వ్యవహారం. మీ నాన్నగారు ఎందుకు పెళ్లి చేసుకోలేదమ్మా అంటే, ఆల్రెడీ మనకు అర్థమవుతున్న వ్యవహారం ఏంటంటే అతను ఫుల్ డ్రింకర్. సో ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మేబీ ప్రాపర్గా పిల్లని చూసుకోకపోవడం కానీ ఏదో అలా బతికేసింది. ఇందులో వీళ్ళకి ఏదో చిన్న ఆస్తి ఉంది, ఆ ఆస్తి ఇచ్చి పిల్ల పెళ్లి చేయొచ్చు. పెదనాన్నలు ఒక 5 ఉన్నారు మొత్తం, వాళ్ళ నాన్న వాళ్ళ కజిన్ బ్రదర్స్ ఇంత కలిపి ఒక 4 5 ఉన్నారు. వీళ్ళంతా హెల్ప్ చేసినా కూడా పిల్ల సెట్ అయిపోద్ది. కానీ వాళ్ళది ఎట్లా ఉందంటే, ఆల్రెడీ వీళ్ళ నాన్న తాగి తిరుగుతూ ఉంటాడు, ఏదన్నా ఫట్ అంటే ఆ ఆస్తి వాళ్ళకే మిగులుతుంది, ఈ పిల్లకి ఎవడో ఒకటి తగలబెట్టి పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుంది అన్న ఒక స్వార్థపూరితమైన వ్యవహారంలో ఉన్నారనేది తను మనకి చెప్తుంది. మేబీ వాళ్ళు అలా ఉన్నారా, లేకపోతే వీళ్ళ నాన్న బిహేవియర్ వల్ల మనకెందుకు వీళ్ళతో తలనొప్పి అనే పొజిషన్లో ఉన్నారనేది మనకి అంత క్లారిటీ లేదు. సరే, చిన్న వయసుకి 13 years నుంచి ఒక అబ్బాయి ఈవిడ లవ్ చేయడం, ఆవిడకి ఈవిడికి 12 years 2 years తేడా. అంటే ఈవిడికి 13 ఉన్నప్పుడు అతను 15 years వ్యక్తి. మేబీ చిన్నపిల్లలు లవ్లో తిరిగారు అని అనుకుందాం. కానీ ఇప్పుడు ఇద్దరు 10 years ఆఫ్టర్ 10 years మాట్లాడుకున్నా, ఈవిడ 25 12 years ఆఫ్టర్ 12 to 13 years మనం మాట్లాడితే 25 27లోకి వచ్చారు. దీనిలో 5 years బ్యాక్ నుంచి 3 years బ్యాక్ నుంచి వీళ్ళ ఫిజికల్ రిలేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇందులో ఒక 10 times డ్రాప్ అయిపోయిన వ్యవహారం, కనీసం ఒక 5 times డ్రాప్ అయ్యారు. బ్రేకప్, మళ్ళీ కలవడం, నువ్వు లేకపోతే చచ్చిపోతాను అనడం, మళ్ళీ ఈ అమ్మాయిని ఇది అవడం. ఈ అమ్మాయికి ఏంటి అవసరం, ఇంకా వేరే సంబంధాలు చేసుకోవడం కంటే నన్ను ఇష్టపడినోడిని చేసుకోవడం బెటర్ కదా అనేది తన అవసరం. అతని ఇదేంటి పెక్యులర్, ప్రతిసారి చేంజ్ అయిపోతున్న మెంటాలిటీ. మేబీ అతనికి ఇంకో అమ్మాయి దొరుకుంటే అప్పట్లోనే తిన్న డ్రాప్ అయిపోయేవాడు. ఎందుకు డ్రాప్ అయిపోయేవాడు అంటే, వాళ్ళ పేరెంట్స్ అబ్జెక్ట్ చేశారు ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి. బ్యాక్గ్రౌండే లేదురా, ఇప్పుడు అమ్మాయిని తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకోవాలి, ఒక కుటుంబం ఉండాలి కదా. మనకు ఒక కష్టం వచ్చిందంటే అమ్మాయి తరపు వాళ్ళ ఒక ఫ్యామిలీ కూడా, అన్నదమ్ములో అక్క చెల్లెళ్ళలో లేకపోతే అమ్మా నాన్న ఎవరో ఒక సపోర్ట్ ఉంటుంది. అవి ఏమీ లేకుండా ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళటం అంటే రేపొద్దుట డెలివరీల దగ్గర నుంచి ఏమన్నా అమ్మ అత్తగారే చేసుకోవాల్సింది. సో అత్తగారు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇట్లా ఒక్కగానొక్క కొడుకున్న కేసులో వాళ్ళు అంత కన్సిడర్ చేస్తారా అంటే కొంత ఆలోచించాలి. మేబీ అందుకని అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఈలోపు ఎవ్వరు దొరకలేదు, ఉన్నంతలో ఈవిడే లైఫ్ పార్ట్నర్ అనుకున్న వ్యక్తి ఎందుకు లా అండ్ ఆర్డరు ఇంత స్ట్రిక్ట్గా ఉంటుంది అంటే, అవసరం ఉన్నంత వరకు, ఎవరు దొరకనంత వరకు ఈ అమ్మాయి లైఫ్ లాంగ్ వైఫ్ అనుకున్న వ్యక్తి ఇంకో ఆల్టర్నేట్ దొరకగానే, ఈ అమ్మాయికి బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు కదా, అడిగేవాళ్ళు లేరు, నేను చీయని వదిలేస్తే వాడేసుకున్నాను ఆల్రెడీ, వదిలేస్తే ఎవడు అడుగుతాడు అన్న ఒక ధీమాతోటి ఇంకొక ఆల్టర్నేట్లోకి వెళ్ళాడు. ఇప్పుడు ఈ అమ్మాయి అత్తమామలను ఒప్పించుకున్నా కూడా ముందు అతనే చేసుకొని అంటుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పటిదాకా ఆలు చేయని అన్నారు, ఇప్పుడు అతనే చేసుకొని అంటున్నాడు. ఈ లోప అమ్మాయితో రెడ్ హ్యాండెడ్గా కూడా దొరికాడు. ఇలాంటి పొజిషన్ వచ్చినప్పుడు బలవంతంగా పెళ్ళిళ్ళు చేయడం కుదరదా అనేది ఒక క్వశ్చన్. 2, తినకి జరిగే న్యాయం ఏంటి, లీగల్ ప్రొసీడింగ్స్లో కానీ తను ఎవరు కాపాడతారు, ఇప్పుడు ఏంటి ప్రాసెస్ అనేది మనం మాట్లాడాల్సిన అవసరం. లక్ష్మి గారు ఒకసారి వినండి అమ్మా, ఇప్పుడు మీరు ఎంత విన్నారు కదా స్టోరీ. ఇందులో మీకున్నవి 2 options. ఒకటి, అతను పెళ్లి చేసుకుంటానంటే చేసుకోవడం, అది డిలీట్, ఈ సీన్లో అది లేనే లేదు, అది లేదు కాబట్టి మీరు కాల్లో మాట్లాడుతున్నారు. 2,
మరి అతను పెళ్లి చేసుకోకపోతే నా హక్కులు ఏంటండి? నేను నేను నా పరువు పోయినట్లే కదా! ఊరంతా తెలిసిపోయింది. ఏం చెయ్యాలి? దీన్ని మీరు బ్రెయిన్‌లో నుంచి కొంచెం డిలీట్ చేయండమ్మా. ఎందుకంటే మీకు జరిగిన అన్యాయానికి 2 ఆప్షన్స్‌లో మీరు క్లారిటీ తీసుకోవాలి. ఒకటి, అతను పెళ్లి చేసుకోడు. అలా ఒక అమ్మాయిని అక్రమ సంబంధం పెట్టుకొని, ఒక రూమే తీసుకొని 3-5 మంత్స్ నుంచి అతను కాపురం చేస్తుంటే, అలాంటి వ్యక్తిని చేసుకోవాలి అనుకోవడం దండగ. నువ్వు మీ మేనబావనో, చుట్టాలనో పెళ్లి చేస్తానంటే నాకు వద్దండి అని అంటున్నావు. ఎందుకు అంటే, మీ నాన్న తాగుబోతు రెస్పాన్సిబిలిటీస్ పట్టించకుండా ఎంత హీనంగా నిన్ను చూసాడో, ఎంత రెస్పాన్సిబుల్ లేకుండా ఉన్నాడో, ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్నాడో నీకు ఆ కష్టము, బాధ నీకు అర్థమైంది. అందుకని తెచ్చే సంబంధం కూడా తాగుబోతే అని తెలిసి నువ్వు డ్రాప్ అవ్వడానికి చూసావు. నాకు వద్దు మొర్రో అని. అలాంటిది 13 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ల వయసులోనే నువ్వు అంత ఆలోచించిన వ్యక్తివి. 25 ఏళ్ళు, 26 ఏళ్ల వయసులో నువ్వు ఆలోచించలేకపోతున్నావా? ఎవరో ఒక అమ్మాయితోటి 3 నెలలు నీతో లైఫ్ జర్నీ నడిపించుకుంటూ, నీతో హ్యాపీగా అతను కంటిన్యూ అవుతూ, ఆటోమేటిక్‌గా ఇంకొక అమ్మాయిని కాపురం చేస్తున్న వ్యక్తితోటి నువ్వు లైఫ్ కంటిన్యూ చేయగలవా? అంటే తాగుడు ఎంత జీవితాలు నాశనం చేస్తదో, అక్రమ సంబంధాలు అంతకి 10 రెట్లు జీవితాలు నాశనం చేస్తాయి. ఇతను అట్లాంటి అక్రమ సంబంధం ఉన్న క్యారెక్టర్‌లెస్ ఫెలో. అలాంటి వ్యక్తి కోసం నువ్వు గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నావు. ఇది కాదు కదా! నువ్వు సొసైటీని చూసింది. నీకెవ్వరు చెప్పవసరలా. నువ్వు ఇండివిడ్యుయల్‌గా పెరిగిన మొక్కవి. నేచురల్‌గా ఉన్న పవరు, స్ట్రెంగ్త్ నీకుండాలి. నువ్వొచ్చి బాబు బాబు నాకు ఈడు లేకపోతే గతి లేదంటే ఓకే. రమ్య గారు మాట్లాడారు, పెళ్లి చేసుకున్నాడు. వేరే అమ్మాయిది అసలు జాబే చేయడు. నీ ఇంటికి రాడు, తిండి తినడు. నీకిది బానే ఉంటదా? అప్పుడు బాబు బాబు నాకు డైవర్స్ ఇప్పించండి, ఈ దరిద్రుడితో పడలేకపోతున్నాను అంటావు.